తిరుమల అలిపిరి మెట్ల మార్గం సమీపంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. వెంటనే సమాచారం అందుకున్న టీటీడీ ఫారెస్ట్ విజిలెన్స్ సిబ్బంది అలర్ట్ అయ్యారు. ముగ్గుబావి సమీప అటవీ ప్రాంతం పొదల్లో చిరుత సంచరించింది. దీంతో సిబ్బంది గట్టిగా శబ్దాలు చేయడంతో అడవిలోకి వెళ్లింది చిరుతపులి. సాయంత్రం 6 గంటల తర్వాత 7వ మైలు నుండి నరసింహస్వామి ఆలయం వరకు గుంపులు గుంపులుగా భక్తులను పంపుతున్నారు. నిరంతర నిఘా చేపడుతున్నారు. అవును సార్, వాళ్ళు ఎక్కించుకొని రమ్మనండి సార్, సరిపోతుంది. వాళ్ళు 4 గంటలు కాకుండా ఇప్పుడు ఎక్కించుకొని వచ్చేస్తే 4 గంటలు పోయి ఎగిరిపోతుంది. లాస్ట్ మెట్ ఇక ఇటు తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో చిరుతపులి సంచరిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, రైట్ స్థాన్ని ఏదైతే నడకదారిలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది. 7వ మైలు వద్ద కొత్త మడప వద్ద చిరుతపులి భక్తులకు కనిపించడం, భక్తులు కేకలు వేయడం, భారీ ఎత్తున పరుగులు తీయడంతో ఒక్కసారిగా అందరూ భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీశాఖ సిబ్బంది స్పందించి సైరన్లు మోగించారు. భక్తుల్ని గుంపులు గుంపులుగా నడక మార్గంలో వెళ్లాలని, ఆ రకంగా గాలిగోపురం నుంచి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వరకు కూడా అదనపు సిబ్బంది నియమించున్నారు. అటు సెక్యూరిటీ సిబ్బందిని, ఇటు ఫారెస్ట్ సిబ్బంది నియమించి భక్తుల్ని గుంపులుగా వెళ్లాలి, విడతల వారిగా అనుమతిస్తున్నారు. మరోవైపు గతంలో దాడి జరిగిన నేపథ్యంలో 10 సంవత్సరాల లోపల పిల్లల్ని అలిపిరి మెట్ల మార్గంలో మధ్యాహ్నం 2 గంటల తర్వాత అనుమతించడం లేదు. సాయంకాలం మీద చిరుతపులి ఆ ప్రాంతంలో సంచరిస్తున్న నేపథ్యంలో, మరోవైపు గతంలో కూడా దాడి ఘటన నేపథ్యంలో ఇప్పటికే టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. సాయంత్రం దాటిన తర్వాత భక్తులు గుంపులుగా వెళ్ళాలి, గోవింద నామస్మరణ చేసుకుంటూ వెళ్తే ఎటువంటి ఇబ్బంది ఉన్నది. మరోవైపు కర్రలు కూడా గతంలో జారీ చేసిన పరిస్థితి. ఆ రకంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులు జాగ్రత్తగా వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. ఈ నిబంధనలు కూడా భక్తులు సహకరించాలని తిరుమల తిరుపతి దేవస్థానం కోరుతుంది. మరోవైపు పులి సంచారం ఎటువైపు నుంచి ఉందో అటువైపు భారీ ఎత్తున టపాకాయలు కాల్చడం, మరోవైపు బోన్లు కూడా ఏర్పాటు చేసే దిశగా ఫారెస్ట్ అధికారులు ఆలోచిస్తున్నారు. శాలిని, అక్కడ భక్తులు ఏమంటున్నారు సురేష్? గతంలో దాడి జరిగిన నేపథ్యంలో గాలిగోపురం నుంచి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వరకు కూడా హై అలర్ట్ ప్రకటించారు. గతంలో కావచ్చు, ఇప్పుడు తాజాగా భక్తులు ఆ కంచి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు గతంలో కూడా ఆ ప్రపోజల్ నేపథ్యంలో అటవీ శాఖ కేంద్రం నుంచి అనుమతులు లభించక ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అయితే భక్తులకు క్షేమమే ధ్యేయంగా టీటీడీ పనిచేస్తుంది కాబట్టి భక్తులు భద్రతంగా పూర్తి స్థాయిలో దాదాపు 50 నుంచి 60 మందిని ఫారెస్ట్ సిబ్బందిని, మరో 35 మందిని విజిలెన్స్ సిబ్బంది నియమించి సాయంత్రం 4 నుంచి రాత్రి 10 వరకు కూడా గస్తీ కాస్తున్నారు. శాలిని, రైట్, థ్యాంక్ యూ సురేష్. అవును సార్, వాళ్ళు ఎక్కించుకొని